హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు బ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా, మీరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. ఇయాటి వీడియో వచ్చేసి మన యూట్యూబ్లో అసలు ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఇది అన్న వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ వీడియోనే. మీకు కొంచెమన్నా నా మాటలు గుర్తించి ఎవరికన్నా ఒక్కరికన్నా హెల్ప్ అవుతారని అయితే ఈ వీడియో అయితే చేయడానికి జరుగుతుంది. నేను ఒక 2-3 వీక్స్ నుంచి చూస్తున్నా, ఒకటే యూట్యూబ్ లో ఎవరి పేరు అట్లే తన పేరే వస్తుంది. ఎవరు 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 ఈయన 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 అని ఒకటే ఆయన పేరే వస్తుంది. అసలు ఎవరు వాళ్ళు ఏంటిదంటే మీకు ఈ వీడియో చెప్తా. ఫుట్బాల్ ప్లేయర్స్ ఉంటారు కదా, అందులో ఫుట్బాల్ ప్లేయర్స్ ఎక్కువ ఎవరు చూస్తారో వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఎవరంటే క్రిస్టియన్ రొనాల్డో. ఈయనైతే బాగా ఫేమస్ అయిపోతున్నాడు ఈ 2 వీక్స్ నుంచి. 1 డే ఓన్లీ ఆయనకి అయితే ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ లేదు. ఆయన అయితే ఫుట్బాల్ ప్లేయర్. ఆయనకి ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఫేస్బుక్ ఇవి అయితే ఉన్నాయి. మన యూట్యూబ్ అయితే లేదు. ఎందుకు లేదు అనేసి అంటే చెప్తున్నాను. ఎందుకు లేదని అయితే ఆయనకి కొంతమంది ప్రమోషన్స్ వాళ్ళు, బ్రాండ్ వాళ్ళు చెప్పారు. చూడండి, మా పాప అస్సలు చెప్పనియట్లేదు ఇన్ఫర్మేషన్. నా సబ్స్క్రైబర్స్ చెప్తా అంటే మా పాప చూడండి. ఇంకో వాళ్ళకి వీడియో గురించి చెప్దాం, తర్వాత మనం ఆడుకుందాం, సరేనా? ఆయనకైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవైతే ఉన్నాయి కానీ యూట్యూబ్ ఛానల్ లేదు. అది కూడా ఎప్పుడో క్రియేట్ చేసుకునే వాళ్ళే కానీ చూడండి, ఆయనకి కొంతమంది ప్రమోషన్ బ్రాండ్ వాళ్ళైతే మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళొద్దు. ఇగో ఫోన్ తీసుకో, పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు అనేది తప్పు, కానీ అసలు చేయనియట్లేదు. ఆమె ఫొటోస్ పెడితే పెడతా, ఆమె ఫొటోస్ అన్న పెడితే ఆమె చూసుకుంటూ కూర్చుంటుంది అని అయితే ఫొటోస్ అయితే పెడతానా. అయితే తనకి కొన్ని బ్రాండ్ వాళ్ళు చెప్పారంట ఇట్లా యూట్యూబ్ ఛానల్. నేను కూడా యూట్యూబ్లో విన్నా, అసలు ఏంటి ఈయన గురించి ఏంది, ఒకటే ఫోన్ ఏది యూట్యూబ్ గురించి ఏమైనా నాలెడ్జ్ వీడియోస్ చూద్దామంటే ఆయన గురించి వస్తుంది. అసలు ఏమైంది ఇంత తొందరగా ఆయనకి ఇంతమంది ఫాలోవర్స్ అని నాకే ఆశ్చర్యమైంది. ఆయన ఫేమస్ ఆయనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, కానీ యూట్యూబ్ ఛానల్ లేదు. అది కూడా ఎప్పుడో వచ్చేటోళ్ళే కానీ తనకి కొన్ని బ్రాండ్స్ వాళ్ళు అయితే చెప్పారంట, మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు, మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళొద్దు అని అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కూడా మీరు వస్తే మాకు బాగా సర్వర్ ఇది అవుతుంది అనేసి వాళ్ళు కూడా కొంతమంది చెప్పారంట. క్లారిటీ అయితే అది నాకు తెలియదు కానీ ఇట్లా చెప్పారంట. అందువల్ల ఈ బ్రాండ్ వాళ్ళదైతే అగ్రిమెంట్ అయితే కంప్లీట్ అయిందంట. కంప్లీట్ అయిందని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. ఇట్లా ప్రేక్షకులకి నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, ఇందులో నా లైఫ్ స్టైల్, ఫుట్బాల్ గురించి ఇలా అన్ని ఉంటాయని అయితే ఒక్కటైతే పెట్టారంట, క్యాప్షన్ పెట్టి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిరంట. అందులో ఆయనకి ఇన్స్టాగ్రామ్ లో 600 మిలియన్ సబ్స్క్రైబర్ చిల్లరే, ఇంకా నాకు ఎగ్జాక్ట్ గా నెంబర్ తెలియదు. 600 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో వచ్చి 170 మిలియన్స్. ఇట్లా ఇంకా అన్నిట్లా మిలియన్స్ లే ఉన్నారు కానీ లక్షలలో అస్సలేదు. ఎందుకంటే ఆయన ఫేమస్ కదా, అలా ఉన్నారు. ఆయన మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే ఆడ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న యూట్యూబ్ ఛానల్ లింక్ నొక్కగానే అందరు ఇలా చేసుకొని 90 మినిట్స్ లో ఆయనకి 1 మిలియన్ రికార్డు కొట్టిండు. యూట్యూబ్ బద్దలు చేసిండు. 90 మినిట్స్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే చేసుకున్నాడు. హాఫ్ డేకి వచ్చేసరికి ఆయనకి 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆయన ఫేమస్, ఆయన దగ్గర ఫుల్ గా మనీ, అంటే అంత ఫేమస్ అయిన వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ అయితే ఉంటది కదా. అట్లా ఇప్పుడు 30 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. ఇంకా పెరుగుతూ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉన్నారు. అంత సెలబ్రిటీకి అంత తొందరగా రావడం ఫస్ట్ టైం. ఈయన కంటే ముందు గిన్నిస్ రికార్డు ఒక గర్ల్ ఉండేదంట, ఆమె పేరు నాకు కరెక్ట్ క్లారిటీగా అయితే లేదు, అమ్మాయి ఉండేదంట. ఆమె 1 డేకా 7 అవర్స్ కి 1 మిలియన్ వచ్చారంట. కానీ ఈయనకి ఓన్లీ 90 మినిట్స్ లోనే 1 మిలియన్ అయితే వచ్చారు. ఇట్లా ఫేమస్ అయిన వాళ్ళకి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మన ఇప్పుడు
సింపుల్గా నేనని చెప్పలేను, నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టను కాబట్టి, లేకపోతే ఇప్పటికల్లా నాకు కూడా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. కానీ చాలా మంది రోజు ఈ యూట్యూబ్ ఛానల్లో రావాలి, నేను ఎంతో అంత సంపాదించాలి, ఎందుకంటే ఒక్క హస్బెండ్ మీదనే వేయకుండా దేనికో దానికి కొంచెమన్నా ప్రాఫిట్ అవుతుంది, ఇంట్లో ఖర్చుల కన్నా వెళ్తాయని నేను ఫాలో అయ్యే దాంట్లో చూస్తున్నా. వాళ్ళ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మంచి మనం వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియోస్ కానీ, ఏదన్నా ఎలక్ట్రికల్ వీడియోస్ కానీ, ఇట్లా చాలా వీడియోస్ ఉంటాయి. కానీ వాళ్ళని ఎక్కువ సబ్స్క్రైబ్ చేయరు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడు ఈయన 19 వీడియోస్ ఏమో పెట్టిరు, 19 వీడియోసే పెట్టిరు. ఆయనకి గోల్డెన్ ప్లే బటన్ కూడా వచ్చింది. ఇంకా కొన్ని రోజుల మన ఇదేంది డైమండ్ ప్లే బటన్ కూడా ఇస్తారంట. నేను ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళకైతే 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నారు, కానీ మానిటైజేషన్ కాలే. ఆయనకు ఒక్క రోజు కూడా కాదు, 1 మినిట్లోనే ఆయనకి మానిటైజేషన్ కూడా అయిపోయింది. అంత తొందరగా మానిటైజేషన్ చేస్తారు. ఇట్లా కష్టపడే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వీడియోస్కి అట్లా కొంచెం నేను చెప్పేది ఏంటంటే, ఇన్ఫర్మేషన్ వచ్చే వీడియోస్కి కొంచెం లేని వాళ్ళకి, ఇప్పుడు చాలా మంది అగ్రికల్చర్ ఇట్లా వీడియోస్ మనకు కొంచెమన్నా అందియాలి, ఇట్లా కొంచెమన్నా మన ద్వారా మారుతారు అనేసి అయితే మనకైతే మనం సోషల్ మీడియాలో పెట్టడం అయితే జరుగుతుంది. సోషల్ మీడియాలో రావడం అంటే చిన్న మాట కాదు, కొన్ని నెగిటివ్ వస్తాయి, పాజిటివ్ వస్తాయి. అయినా కానీ నెగిటివ్ని పక్కన పెట్టుకొని పాజిటివ్ వైపు వెళ్ళి మంచిగా చేసుకుందాం, ఏంది కొంచెం నా ద్వారా అయినా ఒక్కరన్నా మారుతారు కదా అని, అందులో మనకు కూడా కొంచెం లాభం ఉంటుంది కదా, ఇది ₹1 అన్న వస్తుంది కదా అని చాలా మంది కష్టపడుతున్నారు. ఒక్కొక్కరైతే 4-5 సంవత్సరాలు వాడి యూట్యూబ్ ఛానల్ నడిపి ఇంకా మానిటైజేషన్ కాక వదిలిపెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఎందుకు వదిలిపెట్టారా అవి చూస్తే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, కానీ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయరు. నేను చెప్పేది ఏంటంటే, ఇన్ఫర్మేషన్గా మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీకు ఏదన్నా మంచిగా మనకి బాగుంది, ఈమెలో కొంచెం మాట్లాడే శక్తి ఉంది అట్లా అనుకుంటే సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను సెలబ్రిటీ ఆయన్ని సపోర్ట్ చేయొద్దని చెప్పట్లే, కానీ ఇట్లా కష్టపడే వాళ్ళని కొంచెమన్నా సపోర్ట్ చేసి షేర్ చేయడము, లైక్ చేయడము, సబ్స్క్రైబ్ బటన్ నొక్కడము అట్లా చేస్తే కొంచెమన్నా ఒక్కరికి సహాయం చేసినట్టు అవుతారు కదా. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా వీడియో వచ్చేసి అయితే మీకైతే నేను దేని గురించి చెప్పా ఏంది అని అయితే మీకైతే అర్థమై ఉంటది. అర్థమైతే ఈ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.